అందరికీ శుభాభినందనలు. కన్యారాశి వాళ్ళు మనం జూన్ 2026లోకి అడుగుపెట్టేశాము. ఈ మాసం కన్యారాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎలాంటి అద్భుతాలను, ఎలాంటి సవాళ్ళను మేము ముందుకు తీసుకురాబోతున్న విషయాల గురించి తెలుసుకుందాం. అసలు కన్యారాశి వారంటేనే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఏదైనా ఒక పని మొదలు పెడితే అది 100% పర్ఫెక్ట్ అయ్యేదాకా నిద్రపోరు. ప్రతి చిన్న విషయాన్ని లాజికల్గా, అనలిటికల్గా ఆలోచించడం మీరు వెనతో పెట్టిన విద్య. మీకు ఎవరైనా పని అప్పగిస్తే ఇక వాళ్ళు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకోవచ్చు. అంతలా బాధ్యతను, రెస్పాన్సిబిలిటీ స్వీకరిస్తారు. కన్యారాశి వారు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇక నక్షత్రాల పరంగా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో పుట్టిన వారు కన్యారాశి కింద ఖచ్చితంగా వస్తారు. అలాగే పేరులో మొదటి అక్షరం టో, పా, పీ, పూ, షం, నా, టా, పే, పో అనే అక్షరాలతో మొదలైన వారు కూడా కన్యారాశి కింద వస్తారు. కన్యారాశి వారు ఎదుటివారి మనసును ఇట్టే అర్థం చేసుకుంటారు. మరి ఇంతటి గొప్ప లక్షణం ఉన్న మీకు జూన్ నెలలో ఎలాంటి ఫలితాలు ఇస్తుందో ఒక్కొక్కటిగా పూసగుట్టినట్టుగా తెలుసుకుందాం. మీ జాతకంలో గ్రహాల పొజిషన్ చూస్తుంటే చాలా ఆసక్తిగా ఉందండి. గ్రహాలు అనడంతో మీకు చెస్ గేమ్ ఆడుకోవడం సిద్ధంగా ఉన్నారని చెప్పచ్చు. మీ ధైర్యాన్ని, మీ శక్తిని నిర్దేశించిన రాహు 6వ స్థానంలో కొరవై ఉండటం మీకు ఒక సూపర్ పవర్ లాంటిది. దీనివల్ల మీకు కొండంత ధైర్యాన్ని, మీకు పనిలో వెనుకడుగు వేయకుండా సింహంలా ముందుకు వెళ్ళేలా చేస్తుంది. మీ విజయాలను స్పీడ్ కొద్దిగా బ్రేకులు పడే అవకాశం ఉన్నది. మీ సంబంధ బాంధవ్యాల్లో, మీ ఆరోగ్య విషయంలో కేతువు కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ చూపించడం ఛాన్స్ ఉన్నది. ఇక 7వ స్థానంలో కర్మసాక్షి అయిన శనిదేవుడు, 10వ స్థానంలో గురువు దశమంలో, మీ కెరీర్లో, వ్యక్తిగత సంబంధాల్లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఉన్నత స్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి పనికొస్తుంది. ఏది ఏమైనా ధైర్య సాహసాలతో, ప్రశాంతతతో 2 కలగలుపుగా ఉంటాయి. మీ జాతకంలో 2వ మరియు 9వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు జూన్ 8వ తేదీ నుండి 4వ తేదీ వరకు, జూలై 4 వరకు 11వ స్థానంలోనూ బంపర్ లాటరీ తగిలినట్టుగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన సక్సెస్ను చూస్తారు. డబ్బు పరంగా మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. మీ తండ్రి గారి వైపు నుండి మీకు ఊహించని సపోర్ట్ లభిస్తుంది. మీ 12వ ఇంటిలో అధిపతి అయిన సూర్యుడు మే 15 నుండి జూన్ 15 వరకు 9వ స్థానంలోనూ, జూన్ 15 నుండి జూలై 16 వరకు 10వ స్థానంలోనూ ఉండటం వల్ల మీ అదృష్టంలో మీరు చేసే ప్రయత్నాలు, అలాగే మీ కెరీర్లో కొన్ని అప్స్ డౌన్స్ ఉండవచ్చు. అలాగే మీరు ఎంతో టెన్షన్ పడే మీ ఉద్యోగము, వ్యాపారము, కెరీర్ విషయానికి వస్తే ఈ నెలలో కాస్తంత ఓపిక పట్టక తప్పదు సుమా. 7వ ఇంట్లో శని ఉండటం వల్ల మీకు యావరేజ్ రిజల్ట్ మాత్రమే వస్తాయి. ఆఫీసులో ప్రమోషన్లు ఆశించే వారికి ఈ నెల కొంచెం వెయిటింగ్ పీరియడ్ లాంటిది. 10వ ఇంట్లో గురుడు ఉండటం వల్ల ఆఫీసులో పనిభారం ఓ రేంజ్లో పెరుగుతుంది. మీ బాస్ నుండి శభాష్ అనే ఒక్క అప్రిషియేషన్ ముక్క వినబడడం చాలా కష్టం. పైగా మీ నిజాయితీని వాళ్ళు అనుమానించే పరిస్థితిలో కూడా ఎదురు కావచ్చు. మీ మనస్సుకు బాగా బాధ కలిగించే విషయం ఇదే. 12వ ఇంట్లో ఉన్న కేతు మిమ్మల్ని ఎంతగా విసిగిస్తాడంటే, ఈ ఉద్యోగం నాకు వద్దురా నాయన, ఎంచక్కా రిజైన్ చేసి వేరే ఉద్యోగం చూసుకుంటే బాగుండును అని పదే పదే అనిపించేలాగా కులపొడుస్తారు. ఏ కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొనే మీ కమిట్మెంటు, గట్టి పట్టుదలే మిమ్మల్ని ఈ నెల కాపాడుతుంది. మీకు ఎంత కష్టపడినా శ్రమకి తగ్గ ఫలితాన్ని ఇవ్వకుండా మీ తోటి వాళ్ళు దీనివల్ల అలా చేస్తారు. ఈ కాస్త టఫ్ టైం అనే చెప్పాలి. మార్కెట్లో మీ కాంపిటీటర్స్ మీపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. మీరు ఊహించినంత స్థాయిలో లాభాలు రాకపోవచ్చు. అప్పుడప్పుడు బిజినెస్లో డౌన్ఫాల్స్ కూడా ఉంటాయి, సహజమే. కానీ ఉన్నదాన్ని నిలబెట్టుకోవడం పైనే ఎక్కువ దృష్టి పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. అంటే ఉన్నది ఉంటే చాలన్నట్టుగా. డబ్బు పరంగా, ఫైనాన్షియల్గా మాత్రం ఈ నెల మీకు సూపర్ ఎగ్జైట్మెంట్ ఇస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. పైసల విషయంలో మీకు తిరుగులేదు. ఒక్క ఫేము, ఆఫీసులో కష్టసుఖాలే ఇబ్బంది పెడతాయి. జూన్ 8 నుంచి జూలై 4 వరకు లాభస్థానమైన 11వ ఇంట్లో కూర్చోవటం వల్ల మీ జేబులు నిండుతాయి. బ్యాంకు బ్యాలెన్స్ చూసుకుని మీరే మురిసిపోతారు. ఆర్థికంగా ఒక మంచి స్వేచ్ఛను, ఒక కిక్కును కూడా ఇస్తుంది. 6వ స్థానంలో ఉన్న రాహువు మీకు సడన్గా లాటరీ తగిలినట్టుగా ఊహించని విధంగా ధనలాభాలు తెచ్చిపెడతారు.
ఎక్కడి నుంచో రావాల్సిన పాత బాకీలు కూడా వసూలవుతాయి. మీకు ఏదైనా పెద్ద బ్యాంక్ లోన్ కావాలంటే ఇల్లు కట్టుకోవడానికో, బిజినెస్ చేసుకోవడానికో అప్లై చేసి ఈ సమయంలో అది ఫాస్ట్‌గా వర్క్ అవుతుంది. జూన్ 8 నుంచి మొదలయ్యే శుక్రుని సంచారం మీ పొదుపు చేసుకోవడానికి అద్భుతమైన అవకాశాలను ఇస్తుంది. ఈ టైంలో మీరు డబ్బును ఆదా చేయడంపై ఎక్కువ దృష్టి పెడితే ఫ్యూచర్కి ఏ డోకా ఉండదు. సంపాదన పెంచుకోవడానికి కొత్త కొత్త ఐడియాలు కూడా మీకు తడుతూ ఉంటాయి. ఇన్నోవేటివ్ ఐడియాస్ జనరేట్ అవుతాయి. ఇక మీ ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే ఈ నెలలో 6వ స్థానంలో రాహు ఉండటం వల్ల మీలో విపరీతమైన ఎనర్జీని బలాన్ని ఇస్తుంది. మీకు ఉత్సాహం పరుగులు తీస్తుంది. 12వ స్థానంలో కేతువు ఉండటం వల్ల ఆరోగ్య విషయం నందు జాగ్రత్త అవసరము అని సూచించక తప్పదు. పెద్దగా భయపడాల్సిన డబ్బులు రాకపోయినా స్వల్ప అనారోగ్యాలు మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాయి. గ్యాసు, అసిడిటీ లాంటి జీర్ణ సంబంధమైన వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే పని ఒత్తిడిలో పైన టైం భోజనం చేయకపోవటము, కేతువు ప్రభావం వల్ల మీలో ఇమ్యూనిటీ లేదా రోగనిరోధక శక్తి తగ్గటము, వేళకు పౌష్టికాహారం తీసుకోకపోవటము, జంక్ ఫుడ్తో కడుపు నింపేసుకోవడం వల్ల ఇటువంటి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ గ్రహ బలానికి వ్యతిరేకంగా మీరు చక్కగా నియమాలు పౌష్టికాహారం తీసుకోవటం, టైంలీ మీల్స్ చేసుకుంటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. చివరగా మీ ప్రేమ, పెళ్ళి, కుటుంబ వ్యవహారాల విషయాల్లో మీకు చాలా మంచి పాజిటివ్ రిజల్ట్ ఉన్నాయి. జూన్ 8 నుంచి జూలై 4 వరకు శుక్రుని ప్రభావం వల్ల మీ ప్రేమ జీవితంలో, వైవాహిక జీవితంలో రొమాన్స్ ఒక రేంజ్లో ఉంటుంది. భాగస్వామితో ఉన్న సంబంధాలు మరింత స్ట్రాంగ్ అవుతాయి. వాళ్ళు సరైన సర్ప్రైజ్ చేయటం, మీ ప్రవర్తనలో చాలా హ్యాపీ మూమెంట్స్ కలుగుతాయి. మీ ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు ఉన్నా అవి ఈ టైంలో ఇట్టే మాయమైపోతాయి. అద్భుతమైన బాండింగ్ ఏర్పడుతుంది. కుటుంబంలో కూడా ఈ సమయంలో మంచి సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. స్వల్ప సమస్యలు ఉన్నప్పటికీ మిగతా కుటుంబ విషయాలందు సంతోషాదులు పొందగలుగుతారని ఖచ్చితంగా చెప్పవచ్చు. 7వ ఇంట్లో ఉన్న శని వల్ల అప్పుడప్పుడు మీ కుటుంబ సభ్యులతో ఇంకో క్లాషెస్ వచ్చే అవకాశం ఉంది. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్లు కాకుండా ఎదుటివారి మాటలు కూడా వినటానికి ప్రయత్నించినప్పుడు సంయమనంగా ఉంది. 8వ, 9వ అంటే మే 11 నుంచి ఆగస్టు 2 వరకు కుజుడు వల్ల ఇంట్లో చిన్న చిన్న వాదనలు, అభిప్రాయ భేదాలు, కోరలు తలెత్తే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు కాస్త సంయమనం పాటించండి. మన కన్నవాళ్ళు హెచ్చు స్థాయికి తీరుకునే అవకాశాలు గొడవలకి ఇవ్వబాకండి. ఇంతేనండి. కన్యా రాశి వారి జూన్ 2026 నెల మాస ఫలితాలు ముఖచిత్రం ఇలాగే ఉంది. నేను మీ నుంచి కోరుకునేవాడిగా ఫైనల్గా ఒక చిన్న సలహా ఇస్తా. ఏంటంటే ఈ నెలలో ఉన్న గ్రహాల దోషాల ఎఫెక్ట్ తగ్గటానికి, కేతువు వల్ల వచ్చే ఇబ్బందులు తొలగటానికి ప్రతిరోజు స్నానం చేశాక నిశ్చానుష్ఠానం అయిపోయింది, ఓం కేతవే నమః అని చక్కగా జపం చేసుకోండి. ఓం రాహవే నమః అని రాహుకేతువులకు చక్కగా మీరు రాహుకాల దీపాలు కూడా పెట్టుకోవచ్చు. ఓం బుధాయ నమః అంటే చక్కగా బుధుడి గురించి కూడా, బుధగ్రహ అనుకూలత కూడా వస్తుంది. ఇలా చక్కగా మన పూజానంతరం, నిత్యపునుష్ఠానానంతరం కూడా గ్రహజపం మీ అంతటా మీరు చేసుకోండి. ఎప్పుడు నవ్వుతూ పాజిటివ్ ఎనర్జీతో ఉండే ముందుకు సాగండి. మళ్ళీ ఇంకో అద్భుతమైన మాస ఫలితాల్లో మీ ముందుకి ఖచ్చితంగా వస్తాను వచ్చే మాసం. అంతవరకు మీకు శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. లోకా సమస్తా సుఖినో భవంతు.